చేసినటువంటి వాళ్ళని కరుడు కట్టిన ఉగ్రవాదుల టైపు. మిగిలిన వాళ్ళని ప్రజల ఎదుట శిక్షించారు. ప్రజల ఎదుట నడుములకి తాళ్లు కట్టి తన్నారు, తీసుకెళ్లడం జరిగింది. ఇతను కూడా అట్ట చెయ్యి, తప్పులేదు. మొత్తం సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. మాక్సిమం వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకోకపోయే వాళ్ళు తప్పేం లేదు. నేను అంటోంది ఇప్పుడు ఇక్కడ కూడా ఇతని వ్యవహారంలో ఓకే పోనీ ఇతను 25 కేసులు ఉన్నాయి, అందులో 23 కొట్టేశారు, 2 కేసులేమో ఉన్నాయట. ఓకే ఆ కేసులు ఏంటో 23 కేసులు కొట్టేశారు. 23 ఏళ్ల కుర్రోడి మీద 25 కేసులు 23 కొట్టేశారంటే అట్టని పనికిమాల కేసులు అయ్యో పెట్టట్టు. నిజంగా లేకపోతే శిక్షలు పడేసి ఉండాలి కదా. కొన్నింట్లో శిక్షలు కూడా ఉన్నాయి, కొన్ని లోక్ అదాలత్లు ఏ నెల రోజులు శిక్షలు అంటే గనక అబూస్ కేసులనే లెక్క. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నట్టు పోలీసులు నిద్రపోయినట్ట. పెద్ద కేసులు అయితే పరిష్కరించుకోరు కదా. లోక్ అదాలత్ అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పడి అట్లాంటిది. ఇప్పుడు ఫోక్సో కేసులో లోక్ అదాలత్లో రాజీ పడ్డారంటే అవతల కుటుంబం వాళ్ళకి వీడియో చేస్తే అవతల వాళ్ళు ఏదో చేసినటువంటి వ్యవహారాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ అలా ఇప్పుడు 25 కేసుల్లో 23 క్లోజ్ అయిపోయినాయి అంటే అవన్నీ సిల్లీ కేసులని, వీళ్ళ దగ్గర గొడవల కేసులని. రెండోది ఏమైనా పెద్ద హార్డ్ కోర్ క్రిమినల్ అయ్యి ఉంటే కనుక అట్లాంటి దిక్కుమాల వీడియోలు చేయడు. ఇంకొకటి వచ్చేటప్పటికి అంత ఇదైతే వాడు బాగా సంపాదించుకుని ఉండాలా, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి. అదేం లేదు, కూలీ చేస్తున్నాడంటే ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే దారి తప్పిన బిడ్డడు, దారి తప్పిన బిడ్డడికి శిక్షించాలి అంటే వాడు ఏంటి సమాజంలో ఈగోయిస్టిక్ గా కనిపించడం కోసం మాట్లాడుతున్నాడు. సమాజం ముందు చులకం చేయొచ్చు వాడిని. ఎట్లా పోలీస్ స్టేషన్ ముందు కడ్రాయర్ మీద నుంచోబెట్టు. ఇప్పుడు వాళ్ళు బెంగాల్లో